Good morning. Myself T. Abhinay Kumar from first year EC department. I am studying Srinivas Raman Institute of Technology in Anantapuram. Today, my topic is grouping method. Subject name is differential equation and vector calculus. Problem is solve p x square plus q y square equals to x plus y into z. Solution is given p of x square plus q of y square equals to x plus y into z is of the form capital P into small p plus capital Q into small q equals to r. This is the form P equals to x square, capital Q equals to y square, r equals to x plus y into z. మన ఫార్ములా కన్వర్ట్ చేసుకోవాలి. Auxiliary equation is dx by p equals to dy by q equals to dz by r. p అంటే పైన చూసినట్టు p అంటే x స్క్వేర్, q అంటే y స్క్వేర్, r అంటే x ప్లస్ y ఇంటూ z. ఇక సబ్స్టిట్యూట్ చేయాలి. q ప్లస్ వచ్చేసి dx బై x స్క్వేర్, p అంటే dy బై y, q అంటే y స్క్వేర్, dy బై y స్క్వేర్, r అంటే x ప్లస్ y ఇంటూ z, dz బై x ప్లస్ y ఇంటూ z. ఇది ఫామ్. ఇప్పుడు మనకు బై గ్రూపింగ్ మెథడ్ మనకు వచ్చిన ప్రాబ్లం వచ్చి గ్రూపింగ్ మెథడ్ చేయాలి. గ్రూపింగ్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ C1 కనుక్కోవాలి, C1 C2 కనుక్కోవాలి. C1 వచ్చేసి dx, C1 వచ్చేసి కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ రెండు మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ dx బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు dy బై వై స్క్వేర్. ఫస్ట్ ఆ రెండింటికి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dy బై వై స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 1 బై ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వై స్క్వేర్ అంటే మైనస్ 1 బై వై. మనం మైనస్ 1 బై ఎక్స్ న్యూట్రల్ ఇస్తే ప్లస్ రెండు మైనస్ ఉన్నాయి, మైనస్ కామన్ ఇస్తే C1 ఈక్వల్స్ టు 1 బై వై మైనస్ 1 బై ఎక్స్. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసి ఇప్పుడు ఇవి అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ రెండు కేస్ 2కి dy బై వై స్క్వేర్ ఈక్వల్స్ టు dz బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. మనం డివైని ఈ సైడ్, ఈ యొక్క dzను ఇటు సైడ్కి, డివైని ఈ సైడ్కి మార్చుకోవాలి. dz బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. ఇప్పుడు dy బై వై స్క్వేర్ అంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేసాం? దీని వచ్చేసి మనం ఇట్లా కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే dy బై వై స్క్వేర్ అంటే dx మైనస్ dy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అట్లా కన్వర్ట్ చేసాం. అప్పుడు dx dz బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ ఈక్వల్స్ టు, మనం దీంతో వచ్చేసి దీని కామన్ ఇచ్చే, ఇప్పుడు దీంతో డి కామన్ ఇచ్చే ఎక్స్ మైనస్ వై ఇంటూ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. అప్పుడు ఫార్ములా వచ్చి dz బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ టు డి ఇంటూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. దీన్ని మనం చేయాలి. ఎక్స్ ప్లస్ వై క్యాన్సిల్, మిగిలింది ఏంది? dz బై జెడ్ ఈక్వల్స్ టు dx మైనస్ వై బై ఎక్స్ మైనస్ వై. dz బై మిగిలింది. దీనిలో ఈ రెండింటికి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ dz బై జెడ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ dx మైనస్ వై బై ఎక్స్ మైనస్ వై. ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్ అంటే లాగ్ జెడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx మైనస్ వై బై
డిఎక్స్ ఎక్స్ మైనస్ వై అంటే దానికి లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఫార్ములా అంటే మనం లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా కదా క్వశ్చన్ లాగ్ ఏ బై బి దిస్ ఫార్ములా దిస్ మెథడ్ ఇది కన్వర్ట్ చేస్తే దా ఫార్ములా లాగ్ జెడ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ మైనస్ వై మనం ఇప్పుడు C1 కదా ఇప్పుడు C2 అంటే లాగ్ సి ఇప్పుడు లాగ్ C2 కనుక్కోవాలి లాగ్ C2 అనుకున్నాం అప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి ఇటు సైడ్కి వస్తుంది మైనస్ ఇప్పుడు ఇది ఇట్లా ఇంటూ లాగ్ జెడ్ మైనస్ లాగ్ ఎక్స్ మైనస్ వై లాగ్ C2 ఈక్వల్స్ టు లాగ్ జెడ్ మైనస్ లాగ్ ఎక్స్ మైనస్ వై లాగ్ C2 ఈక్వల్స్ టు లాగ్ ఇది ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి లాగ్ C2 ఈక్వల్స్ టు లాగ్ జెడ్ బై ఎక్స్ మైనస్ వై లాగ్ క్యాన్సిల్ లాగ్ క్యాన్సిల్ అప్పుడు C2 ఈక్వల్స్ టు జెడ్ బై ఎక్స్ మైనస్ వై దిస్ ఇస్ ఓవర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ పై ఆఫ్ u comma v ఈక్వల్స్ టు 0 పై ఆఫ్ C1 C2 this is C1 this is C2 pi of 1 by y minus 1 by x comma z by x minus y equals to 0. This is grouping method. Thank you for giving this opportunity.